విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద కాంట్రాక్టర్లు నిరసనకు దిగారు. తమకు పెండింగ్లో ఉన్న 350 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పనులు పూర్తి చేసినప్పటికీ బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ నిరసనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. ప్రస్తుతం మనం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఉన్నాము. కార్పొరేషన్ పరిధిలో వివిధ కాంట్రాక్టులు చేసినటువంటి కాంట్రాక్టర్లంతా తమ బిల్లులు పెండింగ్లో ఉండటంతో ఈరోజు ధర్నా కార్యక్రమం అయితే చేపడుతున్నారు. మనతో కొంతమంది కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్ ఏంటనేది వారి మాటల్లో అడుగుదాం. చెప్పండి, ఈరోజు మీరు ఆందోళన కార్యక్రమం చేపట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? మాకు కార్పొరేషన్ నుంచి సుమారుగా 350 కోట్ల రూపాయలు బకాయిలు గత 18 నెలలుగా పెండింగ్ పడిపోయినాయండి. అవి ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా, ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కూడా మాకు అధికారులు ఎవరు కూడా చేతులు ఎత్తేసి మా దగ్గర డబ్బు లేదు, మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్పడం జరుగుతూ ఉంది. దాని మీద మేము ఇప్పటికి అనేక సార్లు మాట్లాడుకుంటూ జరిగింది. అప్పుడప్పుడు వారు కొంచెం ఏదో ఇచ్చుకుంటూ వచ్చారు. అయినా కూడా మొన్న 2025 డిసెంబర్ 31వ తారీఖుకి వరకు 190 కోట్ల రూపాయలు అవుట్స్టాండింగ్ బిల్స్ ఉన్నాయి. తర్వాత ఈ 7 నెలల కాలంలో నిధి పోర్టల్ ఎక్కాల్సిన బిల్స్ 160 కోట్ల రూపాయల బిల్స్ పెండింగ్ పడిపోయి ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా 350 కోట్లు. మాకు ప్రధాన డిమాండ్ మా డబ్బులు మాకు ఇమ్మని అడుగుతున్నాం. కానీ ఎవరు కూడా అంత డబ్బు ఇవ్వలేము, మా దగ్గర డబ్బు లేదు అని చెప్తున్నారు. గవర్నమెంట్ కూడా ఎటువంటి సహాయ సహకారాలు చేయట్లేదు. ఇక్కడ మనకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కార్పొరేషన్ నుంచి అంతకుముందు గవర్నమెంట్ డబ్బు వెళ్ళేది కాదు, ఇక్కడే కార్పొరేషన్ డబ్బు కార్పొరేషన్కి వచ్చేది. ఆ డబ్బుని ఇక్కడ వీళ్ళు బిల్స్ అయితే పేమెంట్ చేసేవాళ్ళు. కానీ ప్రస్తుతం గత సంవత్సర కాలంగా మొత్తం పురమిత్ర అనే యాప్ పెట్టి స్టేట్ గవర్నమెంట్ ఈ కార్పొరేషన్స్కి మున్సిపాలిటీలో వచ్చే డబ్బంతా కూడా ఏ ట్యాక్స్ అయినా కానివ్వండి, అన్ని రకాల ట్యాక్సులు కూడా మొత్తం అంతా కూడా వాళ్ళకి వచ్చేట్టుగా చేసుకుని ఇక్కడ డబ్బంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇక్కడ వీళ్ళ దగ్గర డబ్బు లేదు. ప్రజెంట్ మనకు రావాల్సిన పేమెంట్స్ గవర్నమెంట్ నుంచి 70 కోట్ల రూపాయలు బీపీఎస్ డబ్బు ఉందండి. 120 కోట్ల రూపాయలు స్టాంప్ డ్యూటీ ఉంది. అలాగే ప్రొఫెషనల్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కూడా మిగతా మొత్తం ఓవరాల్గా 400 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. ఆ డబ్బు తిరిగి వాళ్ళు చెల్లించాలి. ఎవరి 3 మంత్స్కి ఒకసారి రీపేమెంట్ చేయాలి కార్పొరేషన్కి. కానీ ఎటువంటి రీపేమెంట్ జరగట్లేదు. ఉదయం మంత్రి గారిని కూడా కలవటం జరిగింది. ఎలాంటి హామీ వచ్చింది అక్కడి నుంచి? వారు చెప్పడం ఏంటంటే, మేము గవర్నమెంట్ నుంచి అంటే బ్యాంకుల ద్వారా 151 జీవో ఇచ్చాము. ఆ జీవో ప్రకారం మీరు లోన్ తీసుకొని డబ్బులు ఇవ్వమని చెప్పారు. కానీ అది కమిషనర్ గారు ప్రయత్నం చేశాడు, కానీ అది సక్సెస్ కాలేదు. మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారును తర్వాత హెల్త్ సెక్రటరీ గారు అబ్జెక్షన్ పెడతారని ఈయన మళ్ళీ ఆ ఫైల్ ఆపేసి కూర్చున్నారు. లేకపోతే మొన్నే శుక్రవారం శనివారం కల్లా పేమెంట్ అవుద్దని అనుకున్నాం. అవలేదండి, పెండింగ్ పడిపోయింది. అది ఆయన చేతులు ఎత్తేసారు కమిషనర్ గారు, నా చేతులు లేదని. మున్సిపల్ మినిస్టర్ గారికి ఈ విషయం చెప్పాం. మీరు మంత్రిగా మీరైనా గట్టిగా ప్రయత్నం చేసి 151 జీవో ప్రకారం మాకు ఏదైనా పేమెంట్ ఇప్పించగలిగితే మేము బయటపడతాం సార్, ఇక్కడ గవర్నమెంట్ కార్పొరేషన్లో డెవలప్మెంట్ స్టార్ట్ అవుద్దని చెప్పామండి. వారు సానుకూలంగా స్పందించారు. పొద్దున్న నేను ఈవినింగ్ అసెంబ్లీ నుంచి వచ్చిన తర్వాత కమిషనర్ గారితో మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ ఆలోచించి మీకు న్యాయం చేస్తానని చెప్పారండి. అయితే వీళ్ళ ధర్నాకు మద్దతు తెలిపేందుకు వైజాగ్ నుంచి కూడా కొంతమంది కాంట్రాక్టర్లు రావడం జరిగింది. చెప్పండి, మీ వైజాగ్లో ఎలాంటి పరిస్థితి ఉందో, అసలు ఏంటంటే? నమస్తే అండి, నా పేరు రమేష్. నేను జీవీఎంసీ కాంట్రాక్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ప్రస్తుతం జీవీఎంసీలో కానీ ఇక్కడ కానీ గవర్నమెంట్ రాగానే మంత్రి నారాయణరావు గారు స్వయంగా ప్రకటించి ఏ మున్సిపాలిటీ నిధులు కానీ ఏ కార్పొరేషన్ నిధులు కానీ ఎక్కడ నిధులు అక్కడే ఉంచి మీ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సహకరిస్తాము, మీ డబ్బులు మీరే వాడుకోండి అని ఒక మాట చెప్పడం జరిగిందండి. దాని బేస్ని అయ్యి ఇంతమంది కాంట్రాక్టులు కూడాను ఎక్కడ డబ్బులు అక్కడ ఉంటాయి కదా అనే ఉద్దేశంతో అభివృద్ధి పరంలో పూర్తిగా గవర్నమెంట్ సహకరించి ఇప్పుడు దాకా 1,000 కోట్లు కూడాను మొత్తం కాంట్రాక్టులు 10,000 మంది కాంట్రాక్టులు మొత్తం కూడాను చిన్న కాంట్రాక్టులు అండి వీళ్ళందరూ కూడాను. ఈ వర్క్లన్నీ కూడాను చేసి డెవలప్ ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ 2 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి చేసినట్టు చూపిస్తున్నాం. కానీ గవర్నమెంట్ చెప్పుకుంటుంది అభివృద్ధి జరుగుతుంది అని అన్నీ బాగుంది, కానీ మాకు కాంట్రాక్టులు వచ్చినప్పటికీ ఎవరు కూడా చిన్న కాంట్రాక్టులు అందరూ కూడాను ఆర్థిక స్థితిగతులు బాగా ఛేదించి చాలా నష్టపోయామండి. దానికి గల కారణం ఏంటంటే ఎక్కడ నిధులు అక్కడ ఇవ్వకపోవడం అనేది ప్రధాన కారణం. రెండోది ఏంటంటే జీవీఎంసీ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే నిధి పోర్టల్ అని ఒక నిధి పోర్టల్ పెట్టారండి. ఆ నిధి పోర్టల్ అనేది చిన్న మున్సిపాలిటీకి మాత్రమే వర్తిస్తుంది. ఆ పోర్టల్ తాలూకు సారాంశం కూడా గట్టిగా అయితే 10-20 బిల్లులు నెలకు ఉండాలి. అదే విజయవాడ, గుంటూరు జీవీఎంసీ కార్పొరేషన్ నెలకు 200 వర్కుల వరకు బిల్స్ ఉంటాయండి. అలాంటివన్నీ అప్లోడ్ చేయడం కానీ నిధి పోర్టల్లో పెట్టడంలో కానీ చాలా ఆలస్యం జరుగుతుంది. ఆ కార్యక్రమం అనేది నిధి పోర్టల్ అనేది కార్పొరేషన్స్కి తొలగించి మున్సిపాలిటీకి వర్తించుకున్న ఎటువంటి మాకు అభ్యంతరం ఉండదు. మాలాంటి చిన్న కాంట్రాక్టులు అందరూ కూడాను సేవ్ చేసినట్టు అవుతారనేసి ఈ చిన్న కాంట్రాక్టులకు కూడాను కొంచెం వెసులుబాటు కల్పించడానికి కార్పొరేషన్లో నిధి పోర్టల్ అనేది తొలగించవలసింది
డిమాండ్గా గవర్నమెంట్కి మీ ద్వారా వినిపించుకుంటున్నామండి. అయితే మా శ్రమకు గౌరవం, మా బిల్లులు మాకు చెల్లింపే అని చెప్పి ఇప్పుడున్నటువంటి కాంట్రాక్టర్లంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. తక్షణమే తమ బిల్లులు చెల్లించాలని కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ 350 కోట్ల రూపాయలకు పైగా కూడా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వారంతా కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో లక్ష్మి, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ.